మాట్లాడు. అవును. ప్రియా. హలో ప్రభా. నాకు మాటలు అసలు మీతో మాట్లాడడానికి. ఇంకా ఎగ్జైట్ లో మాట్లాడితే సిస్టర్ అంటారా? ఏమన్నా చెప్పు బేబీ అనాలా? మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేయడం నాకు కావాలి. నేనే వంట చేసి వస్తా ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామ అసలు ఇదే లడాయి. బంగారం. హలో మీరు ఇంకా నాకు ఫీలింగ్స్ పెంచకండి బంగారం అని. అమ్మాయి లైన్ లో ఉంది, ఒకసారి మాట్లాడు. నన్ను చంపేస్తుందంటనా? మీరెవరు? శ్రీప్రభని మీరు లవ్ చేశారు. నేను తన వైఫ్ ని. కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయమ దర్జాగా. సరే ఓకే బేబీ టెల్ హర్ ఫైన్, నేను చెప్పక జరిగిపోతా. తను ఓకే అంటే ఎందుకంటే నాకు నీ పైన నమ్మకం ఉంది. అలాంటి అమ్మాయిలు 10 వచ్చినా 100 వచ్చినా నువ్వు వెళ్ళవు. హలో వాట్సాప్ మై ఇన్స్టాన్ యూట్యూబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానితో ముచ్చట్లు. ఇక్కడ నీకు నీ ఛానలే కదా? అరిస్తేనేమో అరిచే సౌండ్ స్పీకర్ మింగినవా అంటావు. అయినా నాకు అర్థం కాదు, నీకు ఒక లవర్ ఉంది 5 years నుండి. ఇంత ఎత్తులు చేయడం అవసరమా? ఇప్పుడు ఏం ఎత్తులు చేసిన ఆ మాటలేంది? లైక్ అంటే ఎందుకు స్టైల్ గా ఉండడం? స్టైల్ గా ఏమనిపించింది మనకి స్టైలిష్? శ్రీప్రభ లవర్ మాకు ఆల్రెడీ తెలుసు. సో అక్క జర చూసుకో, చాలా స్టైల్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అవన్నీ పాస్వర్డ్లు ఎన్ని తెలిసినా ఏం చేసినా ఏం కాదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మాకు తెలుగు రాదు, తెలుగు కొంచెం కొంచెం వచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆమెకి అసలు ఎస్ఆర్ టీమ్ లో ఒక్క ఛానల్ కూడా లేదు. నా ఛానల్ ఫర్ ఫస్ట్ టైం మొన్న చూస్తుంది. ఇదే నిజం. ఆమె తెలుగు వీడియోస్ ఓన్లీ కొరియన్స్ BTS ఏ చెప్తే అదే నిజం. నిజంగా తెలుగు వీడియోస్ చూడదు. మళ్ళీ ఒకసారి ఇంటర్ చెప్పు నా ఛానల్ కి. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పు ఏంది సతీష్? చెప్పు. ఎన్ని రోజుల నుండి వీడియో అడుగుతున్నా నేను. లవ్ అనే ఫీలింగ్ లో ఉన్నాడు కదా, అందుకరంకి ఎప్పటి నుంచో ఉన్నా. కొత్తగా ఏంది? మాకు రీసెంట్ గా యూట్యూబ్ మా ఫ్యామిలీ అందరికి రీసెంట్ గా తెలుసు కదా. పాపం చాలా మంది చెల్లెలు బాధపడుతున్నారు. మా చెల్లెళ్ళ సో థ్యాంక్ యూ సో మచ్ బాధపడుతున్నందుకు. అండ్ ఇంతమంది అభిమానిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవన్నీ పక్కన పెడితే సో ఫ్రేమ్ మీదకి ఎప్పుడు వస్తుంది, స్క్రీన్ మీదకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చాలా మంది మా బేబీ మీ అందరికి థ్యాంక్స్ చెప్పమన్నది. తన వాయిస్ చాలా బాగుంటుంది. చాలా మంది కమెంట్స్ చేశారు. నాకు తెలియదు కదా, కామెంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకో. ఓకే బేబీ అవమానిస్తున్నాను తెలుసా? లేదక్క, ఏమన్నా అక్కనే ఇంకేమంటావు? ఓకే లేదక్క. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టు ప్రాంక్ కాల్స్. ఇప్పుడు సెటప్ అంతా ఇప్పుడు ఇంకా రెడీ కాలేదు. సో నైనిత ఛానల్కి ఇప్పటి నుంచి నేను ఉంటా. సో ఆమెకి ఇప్పటి నుంచి ప్రాంక్ కాల్స్ అండ్ ఇంకా ఏ కంటెంట్ చేసినా దాంట్లో నేను ఉంటా. అండ్ ఎప్పుడైతే నేను బిజీ ఉంటానో అప్పుడు వేరే కంటెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మీకు ఏదైతే నాది పప్పి క్యూట్ది కెమెరా చూడు. నేను ఫస్ట్ నుండి నేనే చెప్దాం అనుకున్నా. పప్పి క్యూటీ అక్కతో ఎట్లయితే చేసినాడో నాకు కూడా అవే కంటెంట్స్ కావాలి, అదే ఎనర్జీ కావాలి. సో నా బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు నాకు చెప్తుంది ఎనర్జీ కావాలి. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. ఏం వీడియో చేయాలనుకుంటున్నావు? సో నేను హాస్టల్లో ఉంటా బేసిక్గా. సో నా రూమ్లోనే నా ఫ్రెండ్ ఉందన్నమాట. నువ్వు అంటే చాలా ఇష్టం తనకి. నిజం. ఆమె మాట్లాడేది కూడా ప్రాంక్ కాదు గైస్, నిజంగా. సో ఆమె మాట్లాడుతుంది అంటే ఏం మాట్లాడుతుందో నాకు కూడా చెప్పలేదు. ఎందుకు మాట్లాడావు? నేను తీసుకుంటే అక్కదాని పర్మిషన్. ఎందుకు మాట్లాడావు? ఫాలోవర్ సబ్స్క్రైబర్ నుండి నా స్టైల్ చూసి ఇష్టం అని చెప్పింది నాకు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఈ రోజు కూడా ఎందుకు చెప్తున్నా అంటే లవర్ ఉందని మాకు ఆల్రెడీ తెలుసు. సో యూట్యూబ్ అందరికి తెలియదు కాబట్టి ఇప్పటిదాకా చెప్పలేదు అనమాట. సో ఆమె మాట్లాడుతుంది, అది ప్రాంక్ కాదు. ఏం మాట్లాడుతుంది? ఆమె మాట్లాడితే నేను మాట్లాడాలి. అవును మరి. హలో ప్రియా. హాయ్ నైనా.
నేను శ్రీప్రభ దగ్గరికి వచ్చిన ఆ, శ్రీప్రభ దగ్గరికి వచ్చిన అవునా? శ్రీప్రభతో మాట్లాడుతున్నావుగా, ఆ, మాట్లాడు. ఏ ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడు. హలో 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 అని పిలువు. హలో శ్రీ అని చెప్పేసి హలో. నువ్వు నిక్ నేమ్ ఉంటుంది కదా నీకు, ప్రభా అని చెప్పేసి అని అంటావు కదా ముందట ఎప్పుడు. ఆ, మాట్లాడు. అవును. అంటే ప్రియా హలో ప్రభా. హాయ్ ప్రియా, హాయ్ ప్రభా. హౌ ఆర్ యూ? ఐమ్ సో గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్. చెప్పండి. హలో ప్రభా, యా నేనే, చెప్పు. నాకు మాటలు వస్తున్నా మీతో మాట్లాడడానికి. ఎందుకు అంత చెండగా ఉంటుంది నా వాయిస్? నాతో మాట్లాడదు తప్పదా? అంటే మీరంటే నాకు ఇష్టం. మీరు నాతో మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం అనేసరికి ఎగ్జాక్ట్ గా మాటలు రావట్లే. అయ్యో అవునా, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సిస్టర్ అన్నాడా? మరి ఏమనాలి? ఇంత ఎగ్జాక్ట్ లో మాట్లాడితే సిస్టర్ అంటారా? ఏమన్నా చెప్పు బేబీ అనాలా? ఆ, హా? అమ్మా చెప్పు బేబీ. అప్పుడు కానీ మా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన చంపేది. ఆ, చెప్పండి. నేను బేబీ అంటే అప్పుడు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ చంపేస్తుంది. పర్లేదు, చంపేసినా పర్లేదు. నేను చచ్చిపోతే నీకు హ్యాపీయా? ఆహా, లేదు. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేయడం నాకు కావాలి. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేయడం నాకు కావాలి. పిలవండి, బేబీ అని పిలవండి. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేయాలా నన్ను? అవును, అట్లయితేనే కదా నేను మీతో ఉండగలుగుతా. వామ్మో. హలో హలో. నేను చెప్పిన ఆల్రెడీ నువ్వంటే తనకు చాలా ఇష్టము, కొంచెం మాట్లాడాలి అని అన్నదని చెప్పేసి చెప్తే ఆయన నుండి ఏమని మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. ప్రభా, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ బ్రేకప్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. రే 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 తప్పురా, పాపం రా. 5 years కలిసి ఉన్నాం రా, కలిసి లేం. పాపం మొన్న వచ్చింది ఇండియాకి. అలా అని నా లవ్ చంపేసుకోలేదు కదా. నెక్స్ట్ జన్మలో చూసుకుందాం. నాకు ఈ జన్మలోనే కావాలి. నీకోసం కత్తిలాంటి కుర్రోడు నేను సెట్ చేస్తా. ఆ? నీలాంటి కత్తిలాంటి కుర్రోడు నేను సెట్ చేస్తా. ఆమె కత్తిలా ఉంటుందా? నువ్వు నువ్వు చూసినావా? నాతో ఉండాలి అనుకుంటే నీ గర్ల్ ఫ్రెండ్ నేనే వంట చేసి వస్తా ఇప్పుడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామ అసలు ఇదేం లడాయి. మర్డర్ ఏంది మర్డర్? నువ్వు నాతో ఉండడం నాకు కావాలి. ఇగో నా మాటను అర్థం చేసుకో. రెక్కా మరమ్మ ఏంది తమాషాలు? హలో, కెమెరా రన్ అవుతుంది. అంటే నీ మనసులో ఉన్నవన్నీ నా ముందు చెప్తా చూడు, ఎప్పుడు అన్ని చెప్పేసి కుల్లా కుల్లా బాత్. నాకు ప్రభా కావాలి. ప్రభాని మ్యారేజ్ చేసుకోవాలి. ప్రభా ఎవరితో లవర్తో ఉంటే దాన్ని బ్రేకప్ చేసి చెప్పేయాలి అంటే నేను ఏం చేయాలి? ఆమె వీడియో చూస్తుంది. నువ్వు మనసులో ఉన్నవన్నీ చెప్పేసి ఇంకా ఆమె రేపే బ్రేకప్ చెప్పేస్తుంది. ప్రభా, ఐ లవ్ యూ. నువ్వు నాకు ఏ కావాలి. సారీ ప్లీజ్. ఇగో ఐ లవ్ యూ చెప్తుంది. లవ్ యూ ఎందుకు చెప్తుంది డోట్? హలో ఇప్పుడు సారీ ఏమనుకోవద్దు. అసలు నాకు బేసిక్గా అసలు లవ్ అనేది ఇష్టం ఉండదు. ఇంకా మా వాళ్ళు లవ్ చేస్తే చేయకండి అని చెప్తా. కానీ నాకు నువ్వు నాకు కావాలి. నేను దానిలో నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకు కాల్ చేసి మరి మాట్లాడితే నాకు ఇంకా నీకు మంచి బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తాను నేను. నీకు నీకు మంచి బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తా. లేదు, నాకు నువ్వే కావాలి. ఏం చేసుకుంటున్నాను? అమ్మ ప్రియా, నాన్న బంగారం. హలో. హలో ఆ, మీరు ఇంకా నాకు ఫీలింగ్స్ పెంచకండి బంగారం అని. ఎందుకో హాయిగా ఉందని ఏ మాటల్లో తెలిపే నా love accept అలా అనేదమ్మ తల్లి. చేసి బంగారం అంటే కావాలి. నేను మా వాళ్ళని కూడా నాన్న బంగారం చెప్పరా అంట, బాయ్స్ని కూడా. ఓకేనా? సో ఆ విధంగా అన్న. వాళ్ళందరూ అనేది వేరు, నన్ను అనేది వేరు కదా. నైని ఏంటి? అరే మాట్లాడరా. నువ్వేదో సపోర్ట్ నీ అమ్మ చెప్పకుండా. మరి ఆమె నా పక్కన నుండి నన్ను ఇట్లా ఇరిటేట్ చేసేది. శ్రీప్రభతో ఎప్పుడు మాట్లాడిస్తావు, ఎప్పుడు కల్పిస్తావు, నేను చూడాలి దగ్గర నుండి అని ప్రభా, చెప్పేస్తుంది. నేను ఈరోజు తినను కూడా తినలేను ప్రభా, నువ్వు నాతో మాట్లాడావంటే. ఏంట్రా ఏమే
ఏమైంది ప్రియా అని పిలువు. ఇగో ఇందాక ఏమన్నాడు తెలుసా, ప్రియా అంటే ఓ ప్రియా నా గుండెలయ్యా అని చెప్పేసి అని అన్నాడు తెలుసా. నేనా? నువ్వు ఇట్లాంటి చెప్తే నేను ఇంక ఈరోజు పడుకుంటానా? నాకు తెలుసు నువ్వు అడుకోని అంటే నీకు అట్లా చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్, నా వీడియో చూసి ఇంత ఆదరిస్తున్నావు. సో థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఆమె వీడియో చూడదంట, అట్లా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుందంట. ఇన్స్టాగ్రామ్ కావాలి నీకు ప్రభా రోజు వెయిట్ కావాలి. ఒకటే ఇలా నేర్చుకున్నావు ప్రభా కావాలని. కొత్తగా మాట్లాడు. మేమందరం ఇంకా శ్రీప్రభ అని పిలుస్తాము, లేకుంటే శ్రీ అని పిలుస్తాం. ఆమె కొత్త ప్రభా అని పిలుస్తుంది. మీరందరూ వేరు, నాకు మీరందరూ చూసి ఎలాంటి చూడండి కదా ప్రభాని. అక్క నిన్ను అక్క అని పిలుస్తున్నాడే. అక్కనా? తిట్టు నన్ను అక్క తిడతారా? అంటే ఆమె seriously తిట్టు అంటే ఇప్పుడే తిట్టదు, మళ్ళీ ప్రేమతో మర్డర్ మాట్లాడుతుంది తెలుసా. నువ్వు అక్క అంటే ఇప్పుడే వెళ్ళి నీ మళ్ళీ లవర్ని మర్డర్ నాతో ఇట్లా ఫోన్ లో మాట్లాడేయచ్చు. ఎందుకే నాకు డైరెక్ట్ కలిపివచ్చు కదా, అప్పుడు అప్పుడే నరికేస్తుందేమో. నా మాట ఏం చదువుతున్నా ఇప్పుడు? వడలిస్తున్నా బంగారం. నువ్వనే మాటలో నా పేరు. ఏం చదువుతున్నావు చెప్పవా? ఆ? ఏం చదువుతున్నావు? నా స్టడీ అయిపోయింది. మళ్ళీ ఎవరే ఫోన్ చేస్తుంది? చూపి స్టడీ నాకు అయిపోయింది. చూపి. మ్యారేజ్ చూస్తున్నారు. నువ్వు ఓకే అంటవేమో అని వెయిట్ చేస్తూ ఉన్నా. నువ్వు ఓకే అంటవేమో మ్యారేజ్ చేసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నా. కాదు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావని తనే కాల్ చేసింది. సీరియసా? మాట్లాడతావా? మాట్లాడతా, ఇవ్వండి. తనే ఫోన్ చేస్తుంది. ఒక లైన్లో ఉండు. హలో, ఓకే మాట్లాడివ్వండి. ఏం మాట్లాడుతావు? నేను అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటా తనకి. నేను అవి ఎక్స్పెక్ట్ చేసుకుని ఆధార్ తీసుకుని ఆధార్ తీసుకుని కొత్తగా ఆమె డైరెక్ట్ చెప్తే వదిలేమని. నా పాత స్ట్రిప్ బయటకి తీసుకొస్తారు. పర్లేదు నువ్వు మాట్లాడు, నేను చూసుకుంటా. నేను మాట్లాడితే నాకు మాట్లాడుకునేంత ఉంది. నేను లవ్ చేస్తున్నాను, భయపడట్లేదు. సరే భయం. హలో బేబీ. హలో బేబీ చెప్పు. ప్రభా, ఆగమ్మా ప్రియా ఆగు. హలో బేబీ. బేబీ చెప్పు. ఏం లేదు, ఒక అమ్మాయి ఇగో మాట్లాడుతుంది నాతోని. నీ ఫ్యానా? ఇగో నాకేం సంబంధం లేదు. నయనతార ఛానల్కి ఏదైనా ఒక వీడియో చేద్దాం రా అంటే సరే అని చెప్పి వచ్చిన, ఫోన్ చేసిన మాట్లాడినా. నాకు అసలు ఏం తెలీదు. ఈ అమ్మాయి ఫోన్ చేసి మా హాస్టల్లో ఒక అమ్మాయికి కూడా చాలా ఇష్టం, ఒకసారి మాట అని చెప్తే మాట్లాడినా. ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు శ్రీప్రభ అంటే ఇష్టం కాబట్టి మీరు గర్ల్ ఫ్రెండ్ చంపిస్తా, మీ ఇద్దరు బ్రేకప్ కోసం వెయిట్ చేస్తున్నా అంటుంది. అమ్మాయి లైన్లో ఉంది, ఒకసారి మాట్లాడు. నన్ను చంపేసేదంటనా? ఒకసారి మాట్లాడు. హలో హలో చెప్పండి. హాయ్ అక్క. అక్క ఏంటి అక్క? అదే అక్కే కదా, తను నాకంటే సీనియర్ కాబట్టి మీరు ఫస్ట్ అమ్ని లాగ్ చేశారు కాబట్టి నాకు అక్కే కదా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. బే నేనేం లవ్ చేయలేదు, అబద్ధాలు చెప్తుంటాను. నేను ఎవరో తెలుసా? మీరెవరు? శ్రీప్రభని మీరు లవ్ చేశారు. నేను తన వైఫ్ ని. కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయమ దర్జాగా అని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. సరే అనుకోకు. సరే నేను కూడా వైఫ్ అని అనుకుంటున్నా. ప్రియా ఇట్లా నేను గట్టిగా మాట్లాడు, నువ్వు డైరెక్ట్. నాకు సంబంధం లేదు మా. నేను కూడా తన వైఫ్ అని అనుకుంటున్నాను అక్క. తనని చాలా మంది లైక్ చేస్తారు, నువ్వు కూడా అలా ఫ్యాన్ అనుకో. సో నాకు నేను అలా అనుకోలేను, నాకు తను కావాలి. నువ్వు అతను వదిలేయాలంటే నువ్వు ఏం చేయాలి? వదిలేయాలంటే ఆయన ప్రాణం తీసు, అప్పుడే నేను వదిలేస్తా. ఎవరిది తీసేయాలి? మీదా? శ్రీప్రభ వదిలేయడం ఏంటి, నాది వదిలేయడం ఏంటి? ఆ తనని చంపేసినా నేను చచ్చిపోయినట్టే కదా. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే. చచ్చిపోమని. అది ఎందుకు మేమిద్దరం బాగుంటాం, నువ్వు కొంచెం సైడ్ కావచ్చు కదా. నీకు మా ఇద్దరిని యాక్సెప్ట్ చేసి పక్కకు జరగదు. 5 years లవ్ డౌట్ మా ఇద్దరిది. సరే ఓకే, సరే నేను పక్కకు జరిగిపోతా. శ్రీప్రభని అడుగు, నీతో వస్తాడా అని అడుగు. నో వే, ఇంపాసిబుల్. ప్రభా ఇది కరెక్టేనా నీకు? నువ్వు ఒక లవర్ ఉంది అని తెలిసి కూడా తనతో కూడా ఫైట్ చేయడానికి రెడీ అయిన ప్రభా, నువ్వు ఇలా చేయడం కరెక్ట్? నువ్వెట్లా సైడ్ చేస్తావు డోర్? నా లవర్ని నాకు అదంతా తెలియదు ప్రభా, నువ్వు నాకు కావాలి. ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్?
సరే ఓకే బేబీ టెల్ హర్ ఫైన్ నేను పక్కన జరిగిపోతా తను ఓకే అంటే ఐడియట్ వెళ్ళిపోతాను. పిచ్చా నీకేమన్నా బేబీ నువ్వు వెళ్ళావని నాకు తెలుసు. వాట్ మీ లైఫ్ లో మీరు ఒక పర్సన్ కి ఒక హెల్ప్ చేస్తున్నారంటే ఇంతకంటే పెద్ద హెల్ప్ ఏముండదు. జరిగిపోతుంది. నా లైఫ్కి ఎసరు ప్లీజ్ పాపం తను ఇప్పటికే బాధలో ఉంది. నేను వైజాగ్ నుంచి వెళ్ళిపోయినా అని చెప్పేసి. సో నువ్వు ఇంకా తను బాధ పెట్టకు. తను ఇంకా కలవలేను వైజాగ్ నుంచి వచ్చి కూడా ఇప్పుడే. నేను ఏ విషయంలో సెల్ఫిష్ కాదు కానీ నీ వేడలో నేను సెల్ఫిష్. ఓకే జనం జరిగిపోతా అంటుంది కాబట్టి జరిగిపోమనే చెప్తా. ఏయ్ బేబీ ఆ, విను తను చెప్తే నేను ఏం బాధపడను ఎందుకంటే నాకు నీ పైన నమ్మకం ఉంది. అలాంటి అమ్మాయిలు 10 వచ్చినా 100 వచ్చినా నువ్వు వెళ్ళవు. వచ్చినా అరే చూడరా సైడ్ గా మెల్లిగా మాట్లాడుతుంది ఆమె, ఆయన కూల్ చేస్తుంది. ఏయ్ నీదైతే మధ్యలో నైన్తారా బేబీ నైన్తారా సపోర్ట్ చేస్తున్నా అమ్మాయికి. అవునా అన్నయ్య? అంటే అట్లా కాదు, నన్ను హాస్టల్లో ఊకి అబ్బే నెక్స్ట్ జన్మ ఏమన్నా ఉంటే నీకు ఇస్తాడు. ఒక జన్మ నాకు ఇవ్వచ్చు కదా అక్క. ఎన్ని జన్మలు వచ్చినా నా పిల్ల ఇదే ఫిక్స్ అయిపో. జన్మ జన్మల వరమీ కలయిక బయట కొంగుని బదలను నేనిక పాల బుగ్గల అలా ఎలా అవుతుంది? ఆన్సర్ ఆ? అలా ఎలా అవుతుంది? అందరినీ పిచ్చర్లను చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా ప్రభా? నేను పిచ్చర్ చేశాడు అంత అందంగా ఉన్నావని చెప్పేసి నీ బొంగులు అందంగా మాడిపోయి చపాతి ఫేస్ లో అయిపోయింది నా ఫేస్. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి రెడీ అయినావంటే నీకు అంటే ఇష్టమనే కదా. అసలు నాకు తెలియదు ఈమె ఎవరికో ప్రాంక్ కాల్ అన్నది ఏదో అన్నది. సరే అని చెప్పి ముంగడికి వచ్చిన ఆ పిల్ల నాకు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలన్నది మాట్లాడుతుంది అంతే. ఇక్కడ నాకు ఏం సంబంధం లేదు. యాక్చువల్ గా యూట్యూబ్ లో నాకు కాల్ వద్దు, డైరెక్ట్ కలిపి కదా. నేను నో మీట్ డైరెక్ట్ సపోర్ట్ నథింగ్ చేసుకుంటాను కోరుతా కదా. మీట్ గిట్ నేనే తీసుకొస్తాలే గానీ తమాషాలు నార్మల్ గా శ్రీప్రభ నీది ఎప్పుడైతే మన యూట్యూబ్ కి తెలిసిందో అప్పుడు తిని చాలా ఎమోషనల్ అయింది అనమాట. అవునా అది ఇది అని చెప్పేసి ఎమోషనల్ అయితే హాస్పిటల్ స్కిల్ స్కానర్ తన లవర్ అయినా ఈ రోజు ఎమోషన్స్ తిని అని పడుకుంటదో. ఏందమ్మా నీ లవర్ అయినా ఈ రోజు తిని పడుకుంటది కావచ్చు కానీ నువ్వు నాతో మాట్లాడినావా అనే ఒక థాట్ కూడా నాకు తిని పడుకోవడానికి కూడా కాదు తెలుసా? ఒక్కప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు. రేపు హ్యాపీగా సార్ నా ప్లీజ్. రేపు మంచిది తిను. ఐఎమ్ సారీ నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఐఎమ్ రియలీ సారీ బేబీ, లవ్ యూ సో మచ్. ఇంకోసారి నువ్వు నమ్మొద్దు బేబీ ఇవన్నీ ఓకేనా? నాకు సంబంధం లేదు. నువ్వు మరి తప్పు బేబీ అనుకోవద్దు. నాకు తెలుసు ఐ నో బట్ ఇలాంటి ఎంతమంది మన మధ్యలో వచ్చినా దే కెనాట్ బ్రేక్ us. Yes. So it's okay. She's your fan. Yeah. That's okay. Yeah. I'm not ఇలాంటి చాలా మంది వస్తారు. నేను తన వైఫ్. ఓకే బేబీ తనతో మాట్లాడతాలే. నువ్వు టైం వేస్ట్ చేసుకో. ఎక్కడున్నావు? ఓకే బేబీ. స్పీకర్ ఆఫ్ చేయవా? ఎక్కడున్నావు? నేను I just came out baby. I had some work. I thought of meeting you. Call చేస్తే కొంచెం సేపట్లో we'll meet. దెన్ డన్ కాల్ చేయి. Okay. Love you. Love you. Take care. Bye. Bye. Bye bye. మా ముందటనే అంటే జస్ట్ మేము చిన్న పిల్లలం కదా టీఎల్ కన్నా. హలో హలో బాయ్ ఉంటాం అలా. ఓకే బాయ్. హలో ఏంటే పిచ్చిలేసిందా? తమాషాలు చేస్తారు. ఫీల్ అయ్యిందేమో. నా పిల్లకి చెప్తుంది ఆ పిల్ల వదిలే గిట్లే అని చెప్పేసి. అవును మరి తను ఫీల్ అవుతుంది అందుకే డైరెక్ట్ చెప్పింది. ఎవరైనా చెప్తారా? వీడియో చేయను పట్టుకోవచ్చు. ఓ కూర్చో 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 కూర్చో. ఎందుకు కూర్చో? సో ఆ పిల్లకి ఏమని చెప్తావు జర చెప్పు. ఏమన్నాడు? ఆ పిల్లని irritate చేస్తుంది. సో నిజంగానే శ్రీప్రభని లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్లా ఇష్యూ అయిన తర్వాత శ్రీప్రభకి చూసే ఉంటారు చాలా కాల్స్ ఇంకా మెసేజెస్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చి ఉంటాయి. సో శ్రీప్రభ నా మీద సీరియస్ ఏం కాదు, నార్మల్గా కాల్ ప్రాంక్ అని చెప్పేసి నేను అనుకునుండే. సో మధ్యలో ఆయన వెళ్ళిపోయిండు. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితో ముచ్చట్లు.